ప్రజెంట్ ఉన్న క్రికెటర్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న వారిలో రోహిత్ శర్మ ఒకరు. సమకాలీన ఆటగాళ్లలో హిట్ మ్యాన్ గా పిలువబడే రోహిత్ శర్మ ఇండియాకి టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించారు. చాలా దూకుడుగా ఆడే స్వభావం ఉన్న హిట్ మ్యాన్ చాలా రికార్డులను తన పేరు మీద రాసుకున్నారు. అయితే ఏప్రిల్ 30న పుట్టినరోజు జరుపుకున్న రోహిత్ శర్మ క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహుశా ఈ రికార్డులు బ్రేక్ కాకపోవచ్చు. నెంబర్ 1, వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్. రోహిత్ శర్మ వన్డే క్రికెట్ లో అనేక అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు. అందులో అత్యంత ప్రత్యేకమైనది అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2014 నవంబర్ లో రోహిత్ శర్మ తన ప్రతిభను ప్రదర్శిస్తూ 173 బంతుల్లో 264 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ స్కోర్ సాధించారు. ఎందుకంటే అతను అంతకుముందు 3 నెలలుగా వేలికి గాయంతో బాధపడుతున్నారు. ఈ మ్యాచ్ లో అతను 72 బంతుల్లో 50 పరుగులు, 100 బంతుల్లో 100 పరుగులు, 125 బంతుల్లో 150 పరుగులు, 151 బంతుల్లో 200 పరుగులు, 166 బంతుల్లో 250 పరుగులు సాధించారు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ మొదటిసారి డబుల్ సెంచరీ సాధించారు. నెంబర్ 2, డబుల్ సెంచరీల రికార్డు. రోహిత్ శర్మ తన కెరీర్ లో 3 డబుల్ సెంచరీలు సాధించారు. 2013 నవంబర్ 2న ఆస్ట్రేలియాపై 158 బంతుల్లో 209 పరుగులు చేశారు. దీంతో తన తొలి డబుల్ సెంచరీని సాధించారు. తర్వాత శ్రీలంకపై 264 పరుగులు సాధించి రెండవ డబుల్ సెంచరీ సాధించారు. 2017 డిసెంబర్ లో శ్రీలంకపై 153 బంతుల్లో 208 పరుగులు చేయడం ద్వారా అతను తన 3వ డబుల్ సెంచరీని సాధించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 3 డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. వరల్డ్ కప్ లో 5 సెంచరీలు. 2019 వరల్డ్ కప్ లో టీమిండియా చాలా ఘనంగా మొదలుపెట్టింది. సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. కానీ రోహిత్ శర్మకు మాత్రం ఈ టోర్నమెంట్ అద్భుతంగా మారింది. రోహిత్ కూడా అద్భుతమైన ప్రదర్శనతో టోర్నమెంట్ ను ప్రారంభించారు. సౌత్ ఆఫ్రికాపై 122 పరుగులు సాధించి ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 57, పాకిస్తాన్ పై 140 పరుగులు చేశారు. కానీ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంకపై వరుసగా 3 సెంచరీలు సాధించడంతో రోహిత్ శర్మ ఈ ప్రపంచ కప్ లో మొత్తం 5 సెంచరీలు సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు. నెంబర్ 4, ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డును అందుకున్నారు. ఈ విషయంలో వెస్టిండీస్ కు చెందిన క్రిస్ గేల్ ను అధిగమించారు. 2023 వరల్డ్ కప్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించారు. రోహిత్ శర్మ ఈ సమయంలో 637 సిక్సర్లు కొట్టగా క్రిస్ గేల్ కేవలం 553 సిక్సర్లతో రెండవ స్థానంలో ఉన్నారు. నెంబర్ 5, అత్యధిక టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్స్. రోహిత్ శర్మ మరియు షకీబ్ అల్ హసన్ టీ20 వరల్డ్ కప్ లో అన్ని ఎడిషన్లలో ఆడిన ఆటగాళ్లుగా నిలిచారు. భారత్ తరపున రోహిత్ శర్మ 159 టీ20 మ్యాచ్లు ఆడారు. ఇది అంతర్జాతీయ టీ20 లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలబెట్టింది. ఐర్లాండ్ కు చెందిన స్టిర్లింగ్ 145 మ్యాచ్లు ఆడారు కనుక అతను రోహిత్ శర్మ రికార్డును బదులు కొట్టగలడు. రోహిత్ తర్వాత 125 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ ఉన్నారు. గత సంవత్సరం టీ20 వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు.